అది 2012 వరుడు, బద్రీనాథ్ లాంటి సినిమాలతో బన్నీ కెరీర్ బాగా డల్గా నడుస్తున్న పీరియడ్. అలాంటి సమయంలో జులాయితో అల్లు అర్జున్ కు బ్రేక్ ఇచ్చారు త్రివిక్రమ్. అంతేకాదు, బన్నీ కెరీర్లో మొదటి 40 కోట్ల షేర్ సాధించిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత ఈ కాంబోలో సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలొచ్చాయి. తన కెరీర్ ను మార్చేసిన త్రివిక్రమ్ ను కాదని మరో దర్శకుడి వైపు అల్లు అర్జున్ వెళ్తారా చెప్పండి? కాకపోతే పరిస్థితులు వెళ్లేలా చేశాయి. నిజానికి పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమా ముందుండాలి. కానీ ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే గురూజీ కంటే అట్లే సినిమా ముందుకొచ్చింది. దీని వెనుక ఇంట్రెస్టింగ్ కథ ఒకటి సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందని వస్తున్న వార్తల్లో కించత్ కూడా నిజం లేదు. పక్కా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. పైగా బన్నీ కెరీర్లో అతిపెద్ద సినిమా ఇదే. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కాకపోతే కాస్త ఆలస్యంగా మొదలు కానుంది ఈ సినిమా. అందుకే ఏడాదిలోపే సినిమా పూర్తి చేయాలనే కండిషన్తో అట్లీకి ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్. ఇదే పనిలో బిజీగా ఉన్నారు ఈ దర్శకుడు. అట్లీ సినిమా పూర్తయ్యేలోపు బన్నీ కోసం బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు త్రివిక్రమ్. భారీ స్పాన్ ఉన్న మైథలాజికల్ కథ ఇది. కుదిరితే 2 పార్ట్స్ చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. అందుకే టైం తీసుకున్నా పర్లేదు గానీ స్క్రిప్ట్ లాక్ అయ్యాకే దిగాలని చూస్తున్నారు బన్నీ, త్రివిక్రమ్. ఆలస్యానికి కారణం కూడా ఇదే. 2026 సమ్మర్లో ఈ చిత్రం సెట్స్ పైకొచ్చే అవకాశం ఉంది.